ప్రభుత్వం పేదలకిచ్చిన అసైన్ భూములపై సర్వ హక్కులు కల్పించాలని అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయడంలో విఫలమవుతుందని మండిపడ్డారు. సమాజంలో అసమానతలు తగ్గించేందుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గరిష్ట భూ పరిమితి చట్టాన్ని తీసుకువచ్చి పేదలకు భూములు పంచిందన్నారు. ఈ క్రమంలోనే భూములిచ్చేందుకు భూస్వాములు నిరాకరించడంతో ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అంతటి ఘన చరిత్ర ఉన్న ఇందిరాగాంధీ పేరుపై గెలిచిన ప్రభుత్వం అసైన్ భూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్యాక్రాంతమైన అసైన్ భూములను పరీక్షించేందుకు మాజీ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే భూస్వాముల భూములను రక్షించడం కాదు, లేదంటే ధనవంతుల భూములను రక్షించడం కాదు. ఏ ఇందిరమ్మ అయితే ఈ పేదలకు భూములు ఇచ్చిందో, ఆనాడే లక్షలాది ఎకరాల భూములు ఇచ్చిందో, ఆ భూములను ఇలా కాపాడాల్సిన బాధ్యత ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తా అంటున్న రేవంత్ రెడ్డిది. మరి ఆ ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు స్థానం లేదా? పేదల కోసమే ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యము. మా ఊర్లో భూములు వచ్చినాయంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములే, అసెంట్ భూములే. అంటే ఈ దేశంలోనే లక్షలాది ఎకరాల భూములను పంచిన చరిత్ర ఇందిరమ్మది. తన సొంత పార్టీలో ఉన్న భూస్వాములందరూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే చివరికి ఏం చేసింది? ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎవరి కోసం? పేదల కోసం. మరి అట్లాంటి పేదల భూములు అంత ధైర్యం చేసిన ఇందిరమ్మలో రాజ్యంలో తెస్తానని చెప్పిన రెడ్లంతా రాజ్యం తెచ్చి ఇలా మీ రెడ్ల యొక్క భూములనే పరిరక్షించుకుంటారా, మరి మా పేదల భూములను పరిరక్షిస్తారా లేదా? రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సూటి సవాలు. ఒకవేళ నువ్వు కనుక వైఫల్యం చెందితే మేము ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాదీక్ష కూర్చుంటా. నేను 24 గంటల ఆమరణ నిరాదీక్ష. మేము ఇచ్చిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. ఇవాళ మా భూముల కోసం ఏం చేయాలో మేము పోరాటం చేయడానికి సిద్ధం. నేను సిద్ధమవుతున్నా. మొత్తం GHMC పరిధిలో పాదయాత్ర చేస్తాయి.